వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ యాంటీ రేప్ లాస్ అని ఎవరైతే ఇట్లాంటి సెక్షువల్ అఫెన్సెస్ కేసు ఉందో అది నెల రోజుల్లో ట్రయల్ కంప్లీట్ అయిపోయి అఫెండర్ ఎవరైతే ఉన్నారో అఫెన్స్ చేసిన వారు డెత్ పెనాల్టీ ఇవ్వాలి అంటే ఉరిశిక్ష వేయాలి అన్న చట్టాన్ని వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్ త్రూ మన దిశ యాక్ట్ ఎలా అయితే మనకి స్టేట్ ఆఫ్ ఏపీలో ఎలా అయితే ఉందో అలాగే వాళ్ళు కూడా యాంటీ రేప్ లా అన్నది వాళ్ళ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లో దే హ్యావ్ బ్రాట్ ఇట్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అందుకు డెత్ పెనాలిటీ, అసలు డెత్ పెనాలిటీ ఏ కేసుల్లో వేస్తారు అని అంటే ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో గ్రూసమ్ యాక్ట్ అయితే తప్ప ఆ కండిషన్స్ లో తప్ప అన్ని కేసెస్ లో డెత్ పెనాలిటీ వేయడానికి లేదు. 2015 లా కమిషన్ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఎ రిపోర్ట్ దట్ అసలు కంప్లీట్ గా ఇండియాలో డెత్ పెనాలిటీ అన్నది క్లోజ్ చేసేద్దాము, అబ్జాల్వ్ చేసేద్దాము బికాస్ దేర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఈవెన్ స్టాప్డ్ ఇంపోజింగ్ డెత్ పెనాలిటీ. బట్ ఇండియా ఇంకా ఫ్యూ అదర్ కంట్రీస్, ఈ కంట్రీస్ దే ఆర్ స్టిల్ ఇంపోజింగ్ డెత్ పెనాలిటీస్ బట్ నాట్ as a regular action. Specific in rarest of rare cases లో మాత్రమే డెత్ పెనాలిటీ. నిర్భయ కేసెస్ వన్ సచ్ కేస్, ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఇప్పుడు ఏదైతే కోల్కతాలో జరిగిందో ఈ రేప్ కేసు కూడా ఇట్ విల్ ఆల్సో కమ్ అండర్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. ఉరి శిక్షణ పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి బెయిల్ వస్తుందా లేకపోతే వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా, క్షమాభిక్ష పెట్టాలి అని అంటే ఆర్టికల్ 72 or 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ గానీ గవర్నర్ గానీ వాళ్ళే దాన్ని పార్డన్ చేయడం గానీ, రెమిట్ చేయడం గానీ, కమ్యూట్ చేయడం గానీ, రిప్రైవ్ గానీ, రెస్పైట్ గానీ. దీస్ ఆర్ ద 5 ways where the punishment which is given and to the convict can be reduced or it can be altered. So ఈ 5 ways through ఏదైతే ఈ డెత్ పెనాలిటీ కన్విక్ట్ గానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన కన్విక్ట్స్ గానీ వాళ్ళు కాండక్ట్ ని చూసి దాన్ని బట్టి ఏమైనా రెడ్యూస్ చేయాలంటే చేస్తారు, లేదు అంటే కనుక దే విల్ నాట్. మనకి ఇప్పటి వరకు వీ హ్యావ్ సో మెనీ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రెసిడెంట్స్. ప్రతిభా పాటిల్ గారి టర్మ్ లో ది మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్విక్ట్స్ ని రిలీజ్ చేశారు. సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి, అంత సీరియస్ అఫెన్సెస్ ఉన్న వాళ్ళని కూడా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, అసలు ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు కదా అని అంటే మనకి మన క్రిమినల్ ప్రొసీజర్ ఇట్ ఇస్ రిఫార్మేటివ్. సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ కాదు, పనిష్మెంట్ ప్రాసెస్ త్రూ ఎవరైతే నేరస్తులు ఉన్నాడో వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ వచ్చిందా, సో ఏజ్ ఉంది, లైఫ్ ఉంది ఇంకా వాళ్ళకి అంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో. ఇట్ మేడ్ ఇట్ స్పెసిఫిక్ దట్ ఎట్లాంటి కన్విక్ట్ అయినా సరే, ఎంత సీరియస్ అఫెన్స్ అయినా సరే వాళ్ళకి మెర్సీ పిటిషన్ పెట్టుకునే రైట్ వాళ్ళకుంది, క్షమాభిక్ష పెట్టుకునే రైట్ వాళ్ళకుంది. కానీ అది పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే అది అందరికీ ఇచ్చేది కాదు. అన్ని ఫ్యాక్టర్స్ ఉంటే తప్ప మెర్సీ పిటిషన్ వి అలౌ చేయరు. సో ఈ డెత్ పెనాలిటీ కన్విక్ట్స్ అందరూ రేరెస్ట్ ఆఫ్ రేర్ అఫెన్సెస్ అయితేనే డెత్ పెనాలిటీ అన్నది అవాయిడ్ చేస్తారు, లేదు అంటే గనక కోర్ట్స్ విల్ నాట్ గో ఫర్ డెత్ పెనాలిటీ.